జగిత్యాల జిల్లా మేటపల్లి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనికెల నవీన్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్రలక్ష్మి, మల్లాపూర్ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించకుండా కాంగ్రెస్ నేతలు కేవలం ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి చేస్తే బీజేపీపై మా ఎంపీ అరవింద్ ధర్మపురిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉందని, మీకు చేతనైతే ముఖ్యమంత్రి దగ్గర కేంద్రానికి లేఖ రాయాలని, శ్రీధర్ బాబు కమిటీ ఏనాడైనా షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి ప్రారంభిస్తామని, చెరకు రైతులకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ రైతుల ఓట్లు దండుకొని పబ్బం గడపడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అంబాసిడర్ గా ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం సాధించారని, దున్నపోతు మీద నీళ్లు చల్లినట్టు వేస్తున్నారని విమర్శించారు. ఎంపీ అరవింద్ ధర్మపురిపై విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ధర్మపురి అరవింద్ రైతులు పచ్చని రైతు పక్షాన ఉంటారని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై విమర్శలు చేస్తున్నా సహించేది లేదని హెచ్చరించారు. నిలిచిన వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు అటువంటి నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదు. మీరు ఇచ్చిన ఎన్నికల హామీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? దాదాపు సంవత్సరాల పాలన అయినా కూడా ఇప్పటికి తెరిపిస్తారు షుగర్ ఫ్యాక్టరీ. మీరు కదా తప్పు చేసింది. తప్పు మీరు చేసి మాపై బుద్ధి వెళ్తారా? తస్మత్ జాగ్రత్త కబద్దార్. మా ధర్మపురి అరవింద్ నాయకుడిపై ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. తెరిపిస్తా అన్నది మీరు కాంగ్రెస్ పార్టీ. మీరు తప్పు చేసి మీరు బురద చల్లి మా అరవింద్ రైతులకు పెట్టి రైతులను వాడుకున్నట్టు మీరు క్రియేషన్ చేసింది తప్పది. రైతు నాయకుడు ధర్మపురి అరవింద్ గారు రైతులకు ఇచ్చిన మాట తప్పని అరవింద్ అన్న. ప్రతి విషయంలో రైతుకు వెన్నుండి నడిపిస్తున్న అరవింద్ అన్న కాంగ్రెస్ నాయకులు అతనిపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. వెంటనే కాంగ్రెస్ నాయకులు ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి, లేదా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీలకు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం. నిన్న ప్రెస్ మీట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారిపై కొన్ని విమర్శలు చేయడం జరిగింది. మాది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షాల పార్టీ, రైతుల పార్టీ అని చెప్పుకుంటూనే రైతులను మోసం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఉద్యమాలు చేసేది మేము రైతులు ఉద్యమాలు చేసేది కేవలం ఫ్యాక్టరీ తెప్పించమనే ఉద్యమాలు చేస్తున్నాము. మీరు దానిని కేవలం కంపెనీలు వేసుకొని కాలయాపన చేస్తుంది తప్ప దాని గురించి ఇప్పటికీ ఒక్క ఇటుక రాయి కూడా తీసింది లేదు, పెట్టింది లేదు. దీనిని మేము తెరిపిస్తున్నాము, దాని పాత బకాయిలు కట్టేస్తున్నాము, లేదంటే ఒక కమిటీ వేసినామని చెప్పేసి కాదు. రైతులకు కావాల్సింది బకాయిలు కట్టడం కాకుండా ఫ్యాక్టరీ తెరిపియాలి, ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు మేలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మేము ఇచ్చిన మాట ప్రకారం ఆల్రెడీ బస్ బోర్డు తీసినాం. దానికి సంబంధించిన ఆఫీసు మనం నిజామాబాద్లో పెట్టినాం. దానికి సంబంధించిన చైర్మన్ కూడా రైతునే చైర్మన్గా తీసినాం. ఇది ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రైతు పక్షాన ఉన్న ప్రభుత్వం లెక్క కనబడుతుందా, లేకపోతే ఏదే రకంగా మీకు ఎట్లా కనబడుతుందో నాకు అర్థం కాలేదు. నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి ఇది కాదు. ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంటే మీరు నరేంద్ర మోడీ గారు రైతులకు క్షమాపణ చెప్పి ఎక్కడ చెప్పిండో మీకే తెలాలి. రైతులకు సంబంధించి మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు షుగర్ ఫ్యాక్టరీ నుంచే పాదయాత్ర చేసారు. మొన్న రీసెంట్గా మేము చేసుడికే మీకు షుగర్ ఫ్యాక్టరీ మీద అవగాహన వచ్చింది. షుగర్ ఫ్యాక్టరీ గురించి ఆలోచన వచ్చింది కాబట్టి దాని గురించి గత 20 నెలల నుంచి ఎటువంటి ఆలోచన చేయలేదు మీరు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఒకటి దాన్ని ముంగటేసుకొని ఎలక్షన్ల కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఒకటి మా మీద బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మేము కూడా చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేసినాం. మేము కూడా రైతులమే, మా మీద కూడా కేసులు అయినాయి. మేము కూడా కేసులలో ఉన్నాం. చాలాసార్లు జైలుకు పోయినాం. మా పేర్లు కూడా జైలు రిజిస్టర్లో మా పేర్లు కూడా ఉన్నాయి. మీరు అవన్నీ గుర్తించాలి. కేవలం మీరు ఒక్కరి ఉద్యమాలు చేసినామని చెప్పి కూడా కరెక్ట్ కాదు. మేము కూడా చాలా ఉద్యమాలు చేసినాం. ఫ్యాక్టరీ కోసం కొట్లాడుతున్నాం. ఫ్యాక్టరీ ఖచ్చితంగా తెలిపించాలని చెప్పేసి మా పట్టుదల. మేము దాన్ని తెలిపించే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే మా వల్ల అయితలేదు, ఈ షుగర్ ఫ్యాక్టరీని కేంద్రానికి అప్పచెప్పండి. కేంద్రం చేత మేము మా ధర్మపురి అరవింద్ గారి
సలహా మేరకు మేము దాన్ని తెప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అది మా పరిధిలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అది మా పరిధి కాబట్టి డైరెక్ట్ మేము స్టార్ట్ చేసి ఇప్పుడు ఎరువులో యూరియాను సప్లై చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రపంచంలో చాలా చక్కెర ఫ్యాక్టరీలు, కొంతమంది చక్కెర ఫ్యాక్టరీలు నరేంద్ర మోడీ గారు దాదాపు 150 షుగర్ ఫ్యాక్టరీలు కొంతమంది తెరిపించినవి ఉన్నాయి. అది కూడా మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ లిస్టు ఉంది, కావాలంటే అది కూడా మీకు చూపిస్తాం. కాబట్టి మీరు ఏదైనా అనే ముందు ఎవరు పని చేస్తున్నారు, మేము ఒక పని చేస్తే మీరు ఇంకో పని చేయండి, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. మేము ఒకటి చేస్తే మీరు 2 చేయండి, మేము 2 చేస్తే మీరు 2 చేస్తే మేము 3 చేస్తాం. ఇంట్లో పోటీ పడండి, విమర్శలు పోటీ పడడం కాదు. మేము ఆల్రెడీ పసుపోటు తీసినాం, 2 నవోదయ కేంద్రాలు తీసుకొచ్చినాం. 2 నవోదయ కేంద్రాలు నిజామాబాద్కు 2 నవోదయ కేంద్రాలు ఇంత తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఉందా? అది మన గుడ్లకు తీసుకురావడం. ఇంత మంచి కార్యక్రమాలు, ఇంతమంది అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమంలో దీనికి మేము ఇంకేం చేయాలని చెప్పేసి మీరు పోటీ పడాలి. తప్పితే కేవలం అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నాడు, ఎట్లా తెరిపిస్తాడు? అది మీ పరిధి, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పరిధి. అది మాకు అప్పచెప్పండి. ఈ వ్యవస్థ మాతో అవుతలేదు, ఖచ్చితంగా దీన్ని మీరు టేకప్ చేసి దీన్ని రీఓపెన్ చేసి రైతులకు మేలు చేయాలని చెప్పేసి ఒక లేఖ రాయమని చెప్పేసి మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాం. దీన్ని పక్కన పెట్టేసి మీరు అరవింద్ తెరిపిస్తాడు అని చెప్పేసి పట్టుకొని విమర్శలు చేయడం సరికాదు. ఇకపై నుంచి మా ఎంపీ గారిని కానీ మా జిల్లా అధ్యక్షుడిని కానీ ఎవరినైనా ఎటువంటి విమర్శలు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఇటువంటి మానుకొని అభివృద్ధిలో మీరు ముందుండండి. మేము కూడా తోడుంటాం, అభివృద్ధి చేసి చూపిద్దాం. మన కోర్టులను కానీ మన నిజం కానీ దీంట్లో పోటీ పడదాము, దీనికి అందరం సహకరిద్దామని చెప్పేసి కోరుకుంటాం. అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు గతంలో షుగర్ ఫ్యాక్టరీ కోసము పాదయాత్ర చేసింది గౌరవనీయులు మన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారు. అదే కాకుండా మొన్న రీసెంట్లీ కూడా రైతులకు, చెరుకు రైతులకు మేలు కలగాలి, మన అందుబాటులో షుగర్ ఫ్యాక్టరీ ఉంటే రైతులు ఇప్పుడు కామారెడ్డి పోయి అటు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, మన దగ్గర ఉంటే రైతులకు కొంచెం మేలు అవుతుందని చెప్పేసి మొన్న రీసెంట్గా పాదయాత్ర చేసింది మన మల్లాపూర్ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు కూడా చేయడం జరిగింది. రైతుల మోసం చేస్తున్నది ఏ ప్రభుత్వం అనేది మీరు గుర్తించాలి. అదేవిధంగా మోదీ గారు రైతులకు ఏమి చేయలేదు అని అంటున్నారు. మోదీ గారు రైతులకు ఏం చేస్తున్నారు అన్నది ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి. అదే కాదు, మోదీ కేవలం రైతులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఎన్ని సేవలు అందిస్తున్నారు. అడిగితే అమ్మాయిని అన్నం పెట్టదు కావచ్చు, అలాంటిది తనకంటూ ఏమీ లేకున్నా భారతదేశ ప్రజలే తన కుటుంబంగా భావించి మన ప్రజల కోసము ఎంతో మేలు చేస్తున్న మోదీ గారిని అనడం కరెక్ట్ కాదు. ఇదే విమర్శన ఎంపీ గారిని కానీ మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కానీ జిల్లా అధ్యక్షులు కానీ భారతీయ జనతా పార్టీ చేస్తున్న మంచి పనులను మీరు విమర్శిస్తే ఇక ముందు మేము ఊరుకునేది లేదని ఈ పక్షాన మేము కాంగ్రెస్ నాయకులను హెచ్చరించడం జరుగుతుంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ డైనామిక్ లీడర్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని, మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముక్కుసూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. షుగర్ ఫ్యాక్టరీ విషయం లోపల మొదటి నుండి భారతీయ జనతా పార్టీ ఒక చిత్తశుద్ధితో, ఒక కమిట్మెంట్తో చెరుకు రైతులకు భరోసాగా కేవలం భారతీయ జనతా పార్టీ మా ఎంపీ గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు మాత్రమే వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే, బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని చెప్పి రైతుల ఓట్లు తట్టుకొని అలాంటి రైతులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెరుకు రైతుల్ని మోసం చేస్తూ, దగా చేస్తూ కేవలం రాజకీయ పేరుతో డ్రామాలు ఆడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది. మరి ఈ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారని చెప్పి ఆనాడు మంత్రి శ్రీధర్బాబు గారిని కమిటీ వేసేది కదా. మరి కమిటీ వేసి ఇన్ని నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కనీసం కమిటీ వేసినటువంటి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో కమిటీ వేసినటువంటి ఆ కమిటీ ఇంతవరకు కూడా షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారా? మరి ఇక్కడ చెరుకు రైతుల్ని వారికి భరోసా కల్పించారా? లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతాను ముక్కుసూటిగా, ఇవాళ మీరు
మీ ప్రభుత్వమే కదా ఉన్నది. మీకు చాటనైతే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు పోయి షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలి, లేకపోతే కేంద్రానికి లేఖ రాయాలని చెప్పి మీరు అడగాలి. కానీ మా సంబంధించినటువంటి గౌరవ ఎంపీ గారిని, అరవింద్ గారిని విమర్శిస్తూ, మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని విమర్శిస్తూ మీరు ప్రెస్ మీట్లు పెట్టారు. మా అరవింద్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు, మా జిల్లా అధ్యక్షుడిని విమర్శించే స్థాయి మీకు లేదు.